హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు క్లాస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్లాసు. ఇదే విషయాన్ని నేను నిన్న క్లాస్లో కూడా చెప్పాను. చాలా ఇంపార్టెంట్ క్లాసు. మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, ఈజీగానే చెప్తాను. నేను ఎంత ఈజీగా చెప్పినా మీరు కూడా ఇంట్రెస్ట్ పెట్టి వినాలి. సో ఇంపార్టెంట్ క్లాసు. అలాగే ఒక్కసారి అందరూ బోర్డు కాస్త చూడండి. హెచ్డబ్ల్యూ నిన్న నేను కొన్ని సమ్స్ అనేవి హెచ్డబ్ల్యూ కింద ఇచ్చాను. అంటే ఎస్టర్డే నేను కొన్ని హోంవర్క్ ఇచ్చాను. వాటికి సంబంధించిన ఆన్సర్స్ చెప్తాను ఒకసారి. ఒకవేళ మీరు ఎవరైనా నిన్న నేను ఇచ్చిన హోంవర్క్ చేసి ఉంటే మాత్రం ఇప్పుడు మీ ఆన్సర్స్తో నా ఆన్సర్ని క్రాస్ చెక్ చేసుకోండి. సో నిన్న నేను ఇచ్చిన హోంవర్క్లో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి 11/7, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి 45/8, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి 11/5, ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేమో 57/8 అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేమో 33/5. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ నేను బ్లూ కలర్తో సర్కిల్ చేశాను. చూడండి, బ్లూ కలర్తో సర్కిల్ చేశాను. సో సర్కిల్ చేసిన ఫ్రాక్షనే మీ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో ఇక్కడ కూడా ఆన్సర్ వచ్చి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి 14/13, 14/11, 14/5, 14/3. సో ఇక్కడ బ్లూ కలర్తో రాసినవి మీ ఆన్సర్స్. ఒకవేళ ఎవరైనా చాలామంది చేశారండి, నన్ను చాలామంది చెక్ చేయమని అడిగారు. సో చెకింగ్ అయితే నేను చేయలేను కాబట్టి మీరే చెక్ చేసుకోండి. బట్ ఎప్పుడు కూడా నేను హోంవర్క్ ఇస్తే నేను ఆన్సర్లు కూడా చెప్తాను. సో ఇప్పుడు ఈ ఆన్సర్లతో మీ ఆన్సర్లు క్రాస్ చెక్ చేసుకోండి. క్లియర్ కదండి? మొత్తం ఆన్సర్లు ఓకే కదా? రండి, ఒక చిన్న పాయింట్ మాట్లాడాలండి. ఈ పాయింట్ ఎవరికంటే కొత్త వాళ్ళకి. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్లో జాయిన్ అయ్యారో, కొత్తగా ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారో, నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అది రిక్వెస్ట్ కాదు, ఒక రకంగా చెప్పండి సజెషన్. చాలామంది ఏం చేస్తున్నారంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి వీడియోలు ఎలా చూడాలో కూడా రావట్లేదు. వాళ్ళకి ఏ వీడియో కనబడితే ఆ వీడియో చూస్తున్నారు. దీనివల్ల మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. వీడియో చూసే విధానం చెప్తున్నా చూడండి. కొత్త వాళ్ళ గురించి ఎవరైనా కొత్త వాళ్ళు వీడియోస్ ఎలా చూడాలంటే క్లాస్ 1 నుంచే చూడాలి. క్లాస్ 1 అయిన తర్వాత క్లాస్ 2, క్లాస్ 2 తర్వాత క్లాస్ 3. మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం మీరు నా యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటే క్లియర్గా నెంబరింగ్ కూడా ఇచ్చాను. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5. సో మీరు చూడవలసిన ఆర్డర్ కూడా ఇదే. మీరు చూడవలసిన ఆర్డర్ కూడా ఇది. దయచేసి చూడండి. ఈ పాయింట్ ఎందుకు ఈరోజు చెప్పారంటే ఎర్లీ మార్నింగ్ నాకు ఒక మెసేజ్ వచ్చింది. అది పేరెంట్ పెట్టారో మరి స్టూడెంట్ పెట్టారో తెలియదు, కానీ ఏమని పెట్టారంటే, సార్ వాట్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అని చెప్పి ఇదే మెసేజ్ వచ్చింది. మీరు నిజంగానే క్లాస్ 1 వినుంటే మీకు అసలు డౌట్ వచ్చేదే కాదు. మీరు నన్ను ఈ క్వశ్చన్ అడిగేవారే కూడా కాదు. ఇది ఏదో మిమ్మల్ని తక్కువ చేయాలని చెప్పట్లేదండి, అర్థం చేసుకుంటాను చెప్తాను. అంటే మీకు తెలియకపోవచ్చు, చూడడం రాకపోవచ్చు, అందుకే చెప్తాను. ఏమని, క్లాస్ 1 అయిన తర్వాత క్లాస్ 2, క్లాస్ 2 అయిన తర్వాత క్లాస్ 3, క్లాస్ 4, ఇదే ఆర్డర్లో చూడండి. క్లియర్ కదండి? అలాగే ఇంకో పాయింట్ అండి, నవోదయకి ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. 6th క్లాసు అలాగే 9th క్లాసు ఈ రెండింటికి ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే మాత్రం మీకున్న లాస్ట్ డేట్, అంటే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేమో November 30, 2021. 6th క్లాస్కి అప్లై చేయాలంటే 5th చదువుతూ ఉండాలి మీ పిల్లలు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేను ఏం మాట్లాడుతున్నాను. 5th చదువుతూ ఉండాలి, అంటే రన్నింగ్లో ఉండాలి. నెక్స్ట్ 9th అప్లై చేయాలంటే మాత్రం 8th రన్నింగ్లో ఉండాలి. సో ఎవరైనా అప్లై చేయాలంటే మాత్రం అప్లై చేసేయండి. లాస్ట్ డేట్ దగ్గర పడిపోతుంది, ఇంకా మహా అయితే 15 days ఉంది. సో ఎవరైనా అప్లై చేయాలంటే అప్లై చేసేయండి. ఓకే, ఈరోజు క్లాస్ చూద్దామండి. సో మనం ఆల్రెడీ లాస్ట్ 2 days నుంచి కూడా కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూస్తున్నాం. సో ఆ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లోనే ఆల్రెడీ మనం ఏం చూసాం, టైప్ 1 కంపారిజన్ చూసాం, అవునా కదా? ఎస్, టైప్ 1 చూసాం. నిన్న క్లాస్లో వచ్చేమో కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సంబంధించి టైప్ 2 చూసాము. సో ఈ రోజు క్లాస్లో మనం కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సంబంధించి టైప్ 3 చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు రాసే సైనిక్ అలాగే నవోదయ ఎగ్జామ్లో దీనికి సంబంధించిన క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. టైప్ 3 ఎస్పెషల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైప్ 3 అనేది ఈజీ కూడా, చాలా ఈజీ. కాకపోతే మీరు ఇంట్రెస్ట్ పెడితే చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి టైప్ 3 అంటే ఏంటి? ఇచ్చిన ఫ్రాక్షన్స్ చూడంగానే ఎస్ ఇవి టైప్ 3కి సంబంధించిన కంపారిజన్ ఏంటంటే, మీకు కొన్ని ఫ్రాక్షన్స్ చూడంగానే ఎస్ ఇవి టైప్ 3కి సంబంధించిన కంపారిజన్ అని ఎలా తెలుస్తుంది? ఆల్రెడీ మీకు చెప్పా. కంపారిజన్ అంటే ఏంటి? అయితే పెద్ద భిన్నం ఏంటి, చిన్న భిన్నం ఏంటి, లేదంటే ఆరోహణ క్రమంలో పెట్టండి భిన్నాల్ని, అవరోహణ క్రమంలో పెట్టండి భిన్నాల్ని. ఇది కంపారిజన్ అంటే. ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలంటే కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి దాంట్లో బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, లేదంటే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, ఇలాగ అడుగుతుంటాడు. అలాగే ఆ ఫ్రాక్షన్స్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టండి, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి. ఈ మోడల్స్ అన్నీ కలిపే కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటారు. సో ఆల్రెడీ టైప్ 1 వి డిస్కస్డ్, టైప్ 2 వి డిస్కస్డ్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టైప్ 3 ఆఫ్ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఏంటి చెప్తాను మీకు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఈ చూడంగానే చెప్పగలగాలి. ఫ్రాక్షన్స్ చూడంగానే ఎస్ ఇది టైప్ 1 కంపారిజన్, లేదు ఇది టైప్ 2 కంపారిజన్, లేదు ఇది టైప్ 3 కంపారిజన్ ఎలా చెప్పొచ్చు అంటే మీతో చెప్పిస్తాను. టైప్ 1 అంటే ఏంటండి, మనం చూడంగానే కొన్ని ఫ్రాక్షన్స్ చూడంగానే
అది టైప్ 1 కంపారిజన్ అని చెప్పి ఎలా చెప్తున్నాం? వై? బికాస్ ఎప్పుడు కూడా టైప్ 1 కంపారిజన్లో డినామినేటర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి చెప్పాలి? టైప్ 1 కంపారిజన్లో ఆర్ టైప్ 1 ప్రాబ్లమ్స్లో మీకు ఎప్పుడు కూడా ఇచ్చిన ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ వాల్యూస్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. 7/2, 5/2, 3/2, 9/2. ఒక్కసారి ఫ్రాక్షన్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే 7/2, 5/2, 3/2, 9/2. సో మీరు చెప్పండి ఇది ఏ టైప్ ఆఫ్ కంపారిజన్? ఇది టైప్ 1నా టైప్ 2నా? అఫ్ కోర్స్ టైప్ 3 ఇంకా చెప్పలేదు. ఇది టైప్ 1నా టైప్ 2నా? ఎస్, వెరీ గుడ్. ఏంటిది? టైప్ 1. ఇది టైప్ 1 కంపారిజన్. వెరీ గుడ్. టైప్ 1 కంపారిజన్లో జాగ్రత్తగా వినండి. టైప్ 1 కంపారిజన్లో మనకి ఎప్పుడు కూడా డినామినేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. ఎప్పుడైతే ఇచ్చిన ఫ్రాక్షన్స్కి డినామినేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయో దాన్నే టైప్ 1 కంపారిజన్ ప్రాబ్లమ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. 5/3, 5/7, 5/9, 5/11. ఇప్పుడు చెప్పండి ఈ ఫ్రాక్షన్స్ చూడంగానే ఇది టైప్ 1 కంపారిజన్ ప్రాబ్లమా టైప్ 2 కంపారిజన్ ప్రాబ్లమ్? వెరీ గుడ్, టైప్ 2. సో టైప్ 2లో ఎప్పుడు కూడా ఇచ్చిన ఫ్రాక్షన్స్ యొక్క న్యూమరేటర్స్ అన్నీ కూడా లవము విలువలన్నీ కూడా సేమ్గా ఉంటాయి. ఇక్కడ న్యూమరేటర్ 5, ఇక్కడ న్యూమరేటర్ 5, ఇక్కడ న్యూమరేటర్ 5, ఇక్కడ న్యూమరేటర్ 5. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మనం టైప్ 1ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాము, టైప్ 2ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. టైప్ 1 అయితేనేమో ఫ్రాక్షన్స్ అన్నీ కూడా డినామినేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి టైప్ 1లో. నెక్స్ట్ కమింగ్ టైప్ 2లో అయితే మాత్రం న్యూమరేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. ఇది టైప్ 1 అర్థమైంది, టైప్ 2 అర్థమైంది. మరి టైప్ 3లో ఎలాగ ఉంటాయి? న్యూమరేటర్స్ సేమ్గా ఉంటాయా డినామినేటర్స్ సేమ్గా ఉంటాయి? టైప్ 3లో న్యూమరేటర్స్ సేమ్గా ఉండవు, డినామినేటర్స్ కూడా సేమ్గా ఉండవు. ఎందుకు? ఒకవేళ ఇచ్చిన ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటే అది టైప్ 1. ఇచ్చిన ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్స్ అన్నీ కూడా సేమ్ ఒకేలాగా ఉంటే అది టైప్ 2. మరి టైప్ 3లో ఎలా ఉంటాయి సార్ ఫ్రాక్షన్స్? ఇదేగా మీ క్వశ్చన్. సార్ టైప్ 3లో ఫ్రాక్షన్స్ అనేవి ఎలాగుంటాయి చెప్తాను. టైప్ 3లో ఎప్పుడూ కూడా న్యూమరేటర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇచ్చిన ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్స్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ డినామినేటర్ వాల్యూస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంతే, అయిపోయింది. సో మీరు కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి అది టైప్ 3 అవునా కదా చెక్ చేయాలంటే ఫస్ట్ మీరు న్యూమరేటర్స్ చెక్ చేసుకోవాలి. ఈ ఇచ్చిన అన్ని ఫ్రాక్షన్స్లో కూడా లవము విలువలు చెక్ చేసుకోవాలి. మీరు అన్ని న్యూమరేటర్స్ చెక్ చేసుకుంటే న్యూమరేటర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అంటే సేమ్ ఉండవు, న్యూమరేటర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే ఆ తర్వాత డినామినేటర్స్ కూడా చెక్ చేయాలి. మీకు ఇచ్చిన ఫ్రాక్షన్స్లో డినామినేటర్ వాల్యూస్ కూడా మీరు చెక్ చేస్తే ఆ డినామినేటర్ వాల్యూస్ కూడా సేమ్గా ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు చెప్తాను చూడండి. టైప్ 3 ప్రాబ్లమ్స్లో ఎప్పుడు కూడా ఇచ్చిన ఫ్రాక్షన్స్ చూడంగానే అక్కడ న్యూమరేటర్స్ ఎలాగ ఉంటాయి? సేమా డిఫరెంటా? డిఫరెంట్గా ఉంటాయి. డినామినేటర్స్ కూడా ఎలాగ ఉంటాయి? డిఫరెంట్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ టైప్ 3 7/3, 4/5. ఇది ఇచ్చారు, ఈ 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఫ్రాక్షన్స్ మనం టైప్ 1నా టైప్ 2నా టైప్ 3 చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ 1 అవ్వాలంటే ఏమవ్వాలి? కింద డినామినేటర్స్ 2 కూడా సేమ్ ఉండాలి. సేమ్ ఉన్నాయా? ఇక్కడ 3 ఉంది డినామినేటర్. హారము విలువలు సేమ్ ఉండాలండి. మీకు ఎప్పుడైతే హారము విలువలు ఒకేలాగా సేమ్గా ఉంటాయి అవి టైప్ 1 ప్రాబ్లమ్స్. ఆల్రెడీ వి డిస్కస్డ్. ఓకే, సో ఇక్కడ 3 ఉంది, 5 ఉంది, 2 కూడా సేమా డిఫరెంట్. సో ఇది ఏంటిదండి? టైప్ 1 కాదు. నెక్స్ట్ టైప్ 2నా కాదో చెక్ చేద్దాం. టైప్ 2 అంటే ఎలా ఉండాలి? న్యూమరేటర్ వాల్యూస్ అనేవి సేమ్గా యాజ్ ఇట్ ఈజ్ ఒకేలాగా ఉండాలి. ఇక్కడ న్యూమరేటర్ ఏమో 7 ఉంది, ఇక్కడ న్యూమరేటర్ ఏమో 5 ఉంది. సో ఇది టైప్ 2నా కాదా? ఇది కూడా కాదు. నెక్స్ట్ టైప్ 3 గురించి ఏం మాట్లాడుకున్నామంటే టైప్ 3లో ఎప్పుడూ కూడా ఇచ్చిన అన్ని ఫ్రాక్షన్స్లో కూడా న్యూమరేటర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి, అంటే ఒకేలాగా ఉండవు. సో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 4 ఉంది, 2 సేమా డిఫరెంట్. అలాగే టైప్ 3లో డినామినేటర్స్ కూడా సేమ్గా ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. టైప్ 3 ప్రాబ్లమ్స్లో ఎప్పుడు కూడా న్యూమరేటర్స్ ఎన్ని ఫ్రాక్షన్స్ ఇస్తే అన్ని, ఇక్కడ నేను 2 రాశాను. ఒకవేళ 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినా లేదంటే 5 ఫ్రాక్షన్స్ రాసి ఎన్ని ఫ్రాక్షన్స్ రాసినా అన్ని ఫ్రాక్షన్స్కి కూడా న్యూమరేటర్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, డినామినేటర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఎప్పుడైతే ఇచ్చిన ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్స్ డిఫరెంట్గా ఉండి డినామినేటర్స్ కూడా డిఫరెంట్గా ఉంటే ఆ ఫ్రాక్షన్సే మనకి టైప్ 3 ప్రాబ్లమ్స్లో యూస్ చేసే ఫ్రాక్షన్స్. సో ఇక్కడ వరకు డౌట్ క్లియర్ అయింది కదండి. టైప్ 1 ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము, టైప్ 2 కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. టైప్ 1 అయిపోయింది, టైప్ 2 అయిపోయింది, టైప్ 3 కూడా మనకు అర్థం అయిపోయింది. చెప్పాలి టైప్ 3 ఎలాగుంటాయి? న్యూమరేటర్స్ మాట్లాడాలి. టైప్ 3 ఇచ్చిన ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్స్ ఎలాగుంటాయి? వెరీ గుడ్, డిఫరెంట్గా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 7, 4 2 డిఫరెంట్. అలాగే టైప్ 3 ప్రాబ్లమ్స్లో మీకు ఇచ్చిన ఫ్రాక్షన్స్లో
డినామినేటర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలంటే టైప్ 3 ప్రాబ్లమ్స్లో ఎప్పుడు కూడా ఇచ్చే ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి, డినామినేటర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే ఒకసారి చూడండి. ఒక్కసారి అందరూ బోర్డుగా చూడండి. కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో టైప్ 3కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఒకసారి రీడ్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ బిగ్గర్ 2/3 అండ్ 1/4 అంటే ఏంటి? ఇక్కడ మనకు 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఏంటి అవి? ఒకటేమో 2/3, అలాగే ఇంకో ఫ్రాక్షన్ వచ్చేమో 1/4. వీటిల్లో మనం బిగ్గర్ ఫ్రాక్షన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. తెలుగు మీడియంలో ఏం రాసుకుంటారంటే ఈ క్రింది ఇచ్చిన భిన్నాలలో పెద్ద భిన్నము ఏది, ఈ క్రింది ఇచ్చిన భిన్నాలలో పెద్ద భిన్నము ఏది అని చెప్పి ఈ రెండు రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ 3కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి 4 ట్రిక్స్ ఉన్నాయండి. అగైన్ టైప్ 3కి సంబంధించిన ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఇచ్చినా పర్లేదు, టైప్ 3కి సంబంధించి ఇచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 4 మెథడ్స్ ఉన్నాయి, లేదంటే 4 ట్రిక్స్ ఉన్నాయి. ఏ ట్రిక్లు అంటే ఫస్ట్ ట్రిక్ క్రాస్ మల్టిప్లికేషన్ క్లియరా? రెండోది ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ మెథడ్. ఓకే. మూడోది డివిజన్ మెథడ్. నాలుగోది ఎల్సిఎం మెథడ్, లీస్ట్ కామన్ మల్టిపుల్, ఎల్సిఎం మెథడ్. ఇంకొకసారి జాగ్రత్త వినండి. మీకు ఒకవేళ ఎప్పుడైనా టైప్ 3 సంబంధించిన కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడనుకోండి, కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అని ఒక సమ్ ఇచ్చాడనుకోండి, టైప్ 3 ప్రాబ్లమ్స్ని మనం 4 ట్రిక్స్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు, లేదంటే 4 మెథడ్స్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. నేను ఈ 4 కూడా చెప్తాను. బట్ దాంట్లో మీకు ఏది నచ్చుతుందో, ఏదైతే కన్వీనియంట్గా ఈజీగా అనిపిస్తుందో మీరు ఆ మెథడ్ ప్రిఫర్ చేయండి. బట్ ఫైనల్గా మళ్ళీ నేను కూడా చెప్తాను ఏ మెథడ్ అయితే బాగుంటుందో, ఏది ప్రిఫర్ చేయాలో నేను కూడా చెప్తాను. నేను చెప్పిన మీకు ఏది ఈజీగా ఉంటే మీరు అది తీసుకోండి. ఓకే. ఫస్ట్ వన్ ఇవి కదండి మనం మాట్లాడుకుంది. ఏది? క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్, అలాగే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అనే మెథడ్, డివిజన్ మెథడ్, ఎల్సిఎం మెథడ్. ఈ 4 మెథడ్స్ కూడా దీన్ని చేయొచ్చు ఈ సమ్కి. ఫస్ట్ ఏది యూస్ చేద్దాం? క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూస్ చేద్దాం. ట్రిక్ 1 జాగ్రత్తగా, ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ట్రిక్ 1 ఓకే, చాలా ఈజీ అండ్ మై ఫేవరెట్ ట్రిక్ ఇది. ఈ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నాకు బాగా ఇష్టమైన, నాకు ఈజీగా అనిపించే ట్రిక్ ఏదైనా ఉందంటే అది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడే. నాకు ఎప్పుడైనా ఏదైనా సమ్ ఇస్తే, అంటే నేను నేర్చుకున్న టైంలో ఎప్పుడైనా ఏదైనా సమ్ ఇస్తే నేను ఈ మెథడే ప్రిఫర్ చేసేవాడిని. ఈ మెథడ్ కానీ ఎల్సిఎం కానీ ఈ 2 మాత్రమే ప్రిఫర్ చేసేవాడిని. మీకైతే 4 చెప్తాను. ఫస్ట్ ట్రిక్ 1 క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటే ఏంటి? ఇచ్చిన ఫ్రాక్షన్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్టీగా రాసేయండి. ఇచ్చిన ఫ్రాక్షన్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్టీగా రాయాలి. 2/3 అలాగే 1/4 రాస్తారు కదా, 2/3 1/4 రాస్తారు కదా. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఇచ్చిన 2 ఫ్రాక్షన్స్లో కూడా బిగ్గర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? పెద్ద భిన్నాన్ని ఐడెంటిఫై చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ ఏమీ లేదండి, సింపుల్గా మనం ఈ రెండిట్లు మల్టిప్లై చేయాలి. 3 × 1 ఎంత అండి? 3. అది ఇక్కడ వేసుకోండి. జాగ్రత్తగా వినాలి ట్రిక్ ఇది. 2 ఫ్రాక్షన్స్ని యాస్టీగా రాసుకొని ఆ తర్వాత ఇక్కడ యారో మార్క్ పెట్టాను చూడండి. ఇదిగో యారో మార్క్ ఇలా పెట్టాను. యారో మార్క్ 3 × 1 ఎంత అండి? 3 × 1 3. అగైన్ ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేయాలి. 4 × 2 ఎంతండి? 8. 4 2s are 8. ఇక్కడ వరకు అర్థమైంది? అర్థం కలదా? ఏమీ చేయలేదు. ఇంతకుముందు మీరు ఏదైతే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ నేర్చుకున్నారో అదే మెథడ్. బట్ వాల్యూస్ అనేవి ఎక్కడెక్కడ వేస్తున్నారో జాగ్రత్త చూడండి. ఈ 2 మల్టిప్లై చేసి చూడండి, ఈ 2 మల్టిప్లై చేసి ఈ పైన వేసాను, ఈ 2 మల్టిప్లై చేసి దీనిపైన వేసాను. ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా? ఒక్కసారి మనకు వచ్చిన వాల్యూస్ ఏంటండి? ఇక్కడేమో 8 వచ్చింది, ఇక్కడేమో 3 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. మనల్ని అడిగింది ఏంటిది? బిగ్గర్ ఫ్రాక్షన్ అడిగాడు. సో ఈ 2 వాల్యూస్లో కూడా బిగ్గర్ వాల్యూ ఏది? ఈ 2 వాల్యూస్లో కూడా పెద్దగా ఉన్న సంఖ్య ఏది? 8 బిగ్గా 3 బిగ్గా చెప్పాలి. 8 బిగ్గా 3 బిగ్గా? 8 బిగ్. ఆటోమేటిక్గా 8 కింద ఉన్న ఫ్రాక్షనే మన బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఈజీగా ఉందా? 2/3 ఈజ్ బిగ్గర్. అయిపోయింది ఆన్సర్. అర్థమైంది? అర్థం కాదు. ఇంకోసారి చెప్తాను చూడండి. ఇచ్చిన ఫ్రాక్షన్ని యాస్టీగా రాయాలి. 2/3 రాశాను, ఇక్కడ 1/4 రాశాను. ఆ తర్వాత ఏం చేశాను? స్టెప్ నెంబర్ 2 ఏం చేశాను? ఈ 2 మల్టిప్లై చేశాను. 3 యారో మార్క్ పెట్టుకొని చూడండి. 3 × 1 3 అవుతుంది. ఈ 2 మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలి.
ఈ రెండు మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ బిగ్గర్ ఫ్రాక్షన్ అడిగాడు కాబట్టి ఆ మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ అయితే ఏమున్నాయో ఒకటి 8 వచ్చింది, ఒకటి 3 వచ్చింది. ఈ రెండిట్లో బిగ్ ఏదో చూసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ బిగ్ అడిగాడు కాబట్టి బిగ్ చూస్తున్నాను. ఒకవేళ స్మాల్ అడిగితే ఈ రెండిట్లో స్మాల్ ఏదో చూసుకోవాలి, అంతే క్వశ్చన్. ఇక్కడ బిగ్గర్ అడిగాడు కాబట్టి నేను బిగ్ చూస్తున్నాను. బిగ్ వాల్యూ 8 బిగ్గా 3 బిగ్గా? 8 బిగ్. సో 8 బిగ్ కాబట్టి దానికి కింద ఉన్న ఫ్రాక్షన్ ఏదైతే ఉందో ఆ ఫ్రాక్షన్ బిగ్గర్ ఫ్రాక్షన్. క్లియర్? సో అర్థమైంది కదా. ఒకవేళ క్వశ్చన్ మార్చి ఇక్కడ స్మాలర్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఏం చేయాలి? 8 స్మాల్ 3 స్మాల్ చూసుకోవాలి. ఈ రెండు ఫ్రాక్షన్లు రాయడము, ఈ రెండు వాల్యూస్ మల్టిప్లై చేయడం అంతా కామనే. అక్కడ స్మాల్ ఇస్తే మల్టిప్లై చేసిన తర్వాత ఏవైతే వాల్యూస్ వస్తాయో ఆ వాల్యూస్లో ఏది స్మాలో చూసుకొని అది పెట్టాలి. సో ఇది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఈజీ. నెక్స్ట్ సెమ్లో మళ్ళీ ఇది ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ యూస్ చేసి ఈ సమ్ ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ట్రిక్ నెంబర్ 2, మోడల్ 2 అనమాట. రాసుకుందాం ఇక్కడ ట్రిక్ 2. ఓకే, ట్రిక్ 2 యూస్ చేసి అలా చేయొచ్చు. ఏంటి మనం అనుకున్న ట్రిక్ 2 ఏంటి? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి ఈ సమ్ ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్రాక్షన్ యాస్టీగా రాద్దాం, 2/3. సో ఇప్పుడు మీరేం చేయాలంటే మీరందరూ ఒక్కసారి రివైజ్ చేయండి. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం మనం, గుర్తుందో లేదో. ఒక ఈ గివెన్ ఫ్రాక్షన్ ఇచ్చి ఏదైనా మనకు ఒక ఫ్రాక్షన్ ఇచ్చి దానికి సంబంధించి ఒక 3, 4, 5 సేమ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఎలా రాస్తామో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక ఫ్రాక్షన్ ఇచ్చి ఆ ఫ్రాక్షన్కి సంబంధించి ఒక 5 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ రాయండి, లేదంటే ఒక ఫ్రాక్షన్ ఇచ్చి ఒక 3 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ రాయండి అని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుందా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గుర్తొచ్చింది కదా. ఓకే, రండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నాకు మీరేం చేస్తారంటే 2/3 అనే ఫ్రాక్షన్కి సంబంధించి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ రాయండి. ఎన్ని రాయాలి సార్? ప్రస్తుతానికి 4 రాయండి. ఎన్ని రాయాలి సార్ అంటే మీ ఇష్టం, ఒక 3, 4, 5 రాయండి. సో ఓకే, రెండు స్టార్ట్ చేయండి. నాతో పాటు 2/3 ఫస్ట్ ఇచ్చిన ఫ్రాక్షన్ యాస్టీగా రాస్తాం 2/3. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం? ఫస్ట్ మనం మీకు గుర్తుంటుంది ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ చెప్పినప్పుడు రైట్ 3 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఆర్ రైట్ 4 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ గివెన్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు నేను 2 ట్రిక్స్ చెప్పాను. ట్రిక్ 1, ట్రిక్ 2 యూస్ చేయొచ్చు, ఏదైనా యూస్ చేయొచ్చు అని చెప్పాను. ప్రస్తుతానికి నేనైతే మాత్రం మల్టిపుల్స్ అనే మెథడ్ యూస్ చేస్తున్నాను. మల్టిపుల్స్ అనే మెథడ్ ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి రిఫర్ చేయండి. అందుకే మీకు నేను ప్రతిసారి చెప్తున్నాను. నేను ఈరోజు క్లాస్ చెప్తే ఒకసారి జాగ్రత్త వినండి పాయింట్. నేను ఈరోజు ఏదైనా క్లాస్ చెప్తే మీరు క్లాస్ చూసిన తర్వాత చాలా బాగా అర్థమవుతుంది. దట్టు ఈరోజు అంతా కూడా మీకు మైండ్లో సబ్జెక్ట్ ఉంటూనే ఉంటుంది. రేపు మళ్ళీ నేను క్లాస్ చెప్పాను అనుకోండి, ఈరోజు చెప్పింది ఆటోమేటిక్గా కొంచెం డిలీట్ అయిపోతూ ఉంటుంది. అందుకే మీకు ఏం చెప్తానంటే నిన్న చెప్పిన క్లాస్ ఈరోజు చూడాలి, మొన్న చెప్పిన క్లాస్ని చూడాలి, ఇలా ప్రతిసారి రివిజన్ చేసుకుంటూనే ఉండాలి. మ్యాథ్స్లో ఉన్న ఒక హెడ్ఏక్కి చెప్తా చూడండి. మ్యాథ్స్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఈరోజు చెప్పింది ఈ రోజు వరకు చాలా బాగా గుర్తుంటుంది, రేపు పొద్దున కూడా గుర్తుంటుంది. ఈరోజు నేను ఏ క్లాస్ అయితే ఈరోజు చెప్తానో అదే క్లాస్ ఈరోజు గుర్తుంటుంది, రేపు పొద్దున గుర్తుంటుంది, రేపు సాయంత్రం కూడా కొంచెం గుర్తుంటుంది. ఇక డేస్ పాస్ అవుతున్న కొద్దీ అంటే డేస్ వెళ్ళే కొద్దీ మనకి మ్యాథమెటిక్స్లో ఉన్నది పాయింట్స్ అన్నీ కూడా డిలీట్ అవుతూ ఉంటాయి. సో అలా డిలీట్ అవ్వకుండా, అలా మర్చిపోకుండా ఉండాలి అంటే మాత్రం మీరు ప్రతిరోజు రివిజన్ చేసుకుంటూనే ఉండాలి. ఈరోజు క్లాస్ చూస్తున్నారా, నిన్నటిది కూడా రివిజన్ చేసుకోవాలి, మొన్నటిది కూడా రివిజన్ చేసుకోవాలి. ఇక ఎగ్జామ్ అయ్యేదాకా రివిజన్ చేస్తూనే ఉండాలి మ్యాథ్స్. అది అయితే ఈ యొక్క చిన్న సజెషన్ అయితే మీరు తీసుకోండి. రండి. సో 2/3 దీనికి సంబంధించి ఏం చేయాలి? ఫస్ట్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ రాయాలంటే 2 యొక్క మల్టిపుల్స్ రాయాలి. ఇదే మనం నేర్చుకున్నాం, గుర్తుందో లేదా? పైన న్యూమరేటర్లో ఎంత అయితే ఉంటుందో, పైన న్యూమరేటర్ ఎంత ఉందో 2 ఉంది, ఆ 2కి సంబంధించిన మల్టిపుల్స్ రాయాలి. మల్టిపుల్స్ అంటే ఏంటి? జస్ట్ టేబుల్ రాయడమే. మల్టిపుల్స్ అంటే ఏంటి? టేబుల్స్. ఒకసారి మీకు గుణిజాలు చెప్పాను, గుర్తుందా మీకు? గుణిజాలు, కారణాంకాలు అని చెప్పి ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో చెప్పాను. సో ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఇక్కడ న్యూమరేటర్ ఎంత అయితే ఉందో 2 ఉంది, ఆ 2కి సంబంధించిన మల్టిపుల్స్ రాయండి. చెప్పండి. ముందు 2 ఉంది కదా, 2 1s are 2 అయిపోయింది, ఇక్కడ రాసాను ఆల్రెడీ. 2 1s are 2 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? 2 2s are 4. 2 2s are 4. నెక్స్ట్ ఏంటి? 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6. ప్రస్తుతానికి ఇన్ని రాసాను, ఇక్కడ వరకు ఉంచుతాం. నెక్స్ట్ కింద డినామినేటర్ దగ్గర రండి. 3కి సంబంధించిన మల్టిపుల్స్ రాయాలి. 3కి సంబంధించిన మల్టిపుల్స్ రాయడం అంటే 3 యొక్క టేబుల్ రాయడమే. 3 యొక్క టేబుల్ 3 ఉంది కాబట్టి 3 1s are 3 ఆల్రెడీ ఉంది. 3 2s are 6, 3 3s are 9. మొత్తం 4 రాద్దామండి. 4 రాద్దాం. నెక్స్ట్ సో ఇంకో ఫ్రాక్షన్ రాద్దాము. 2
2 యొక్క మల్టిపుల్స్ మళ్ళీ కొద్దిగా ఎక్స్టెండ్ చేయండి. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12. ఇక్కడ వరకు రాశాను. మీరు అడగచ్చు సార్ ఎన్ని రాయమంటారు సార్ అంటే రఫ్గా ఒక 4 రాసి ఉంచుకోండి రఫ్గా. మళ్ళీ తర్వాత అవి ఎక్స్టెండ్ చేయాలా లేదని మీకు చెప్తాను, టెక్నిక్ చెప్తాను. సో ఎప్పుడైనా మీకు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తే మాత్రం ఒక 4 రాయండి. చూడండి 1 2 3 4 రాశాను. నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్ సంబంధించిన ఒక 4 ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాశాను. నెక్స్ట్ ఇంకో ఫ్రాక్షన్ ఉంది చూసారా 1/4, దానికి కూడా ఈ 1/4కి కూడా సంబంధించి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాయాలి. 1/4 ఓకే స్టార్ట్ చేయండి. ఏం చేయాలి? ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాయడం అంటే ఏంటి? అక్కడ న్యూమరేటర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన ఫ్రాక్షన్ అనేది 1/4 అనేది ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది, అది ముందు రాసేసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడు న్యూమరేటర్ ఎంత ఉంది? 1 ఉంది, అవునా కదా? 1 ఉంది. సో దానికి సంబంధించిన ఆ 1కి సంబంధించిన మల్టిపుల్స్ రాయాలి. ఒక్కొక్కటిలో 1 2 2. సో ఇక్కడ 1 1s are 1, 1 2s are 2, 1 3s are 3, 1 4s are 4. నేను సింపుల్గా ఏం చేశానంటే ఒకటో ఎక్కువ రాశాను అంతే కదండి. ఒక్కొక్కటో 1 1 2 2, 1 3 3 చూడండి అయ్యే రాశాను నేను మొత్తం. తర్వాత ఏం చేయాలంటే 4 రాయమని చెప్పిన, అవునా కదా? 1 2 3 4 రాసా. నెక్స్ట్ డినామినేటర్ ఎంత ఉంది? 4 ఉంది. మళ్ళీ అగైన్ అక్కడ 4 ఉంది కాబట్టి 4కు సంబంధించిన మల్టిపుల్స్ రాయాలి. మల్టిపుల్స్ ఆర్ నథింగ్ బట్ టేబుల్. ఆ 4 అని టేబుల్ రాద్దాం. 4 1s are 4 రాసా, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16. ఇక్కడ వరకు మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక్కసారి 2/3కి సంబంధించిన ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఒకసారి చూడండి. చూశారు కదా? అలాగే 1/4కి సంబంధించిన ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఒకసారి చూసుకోండి. చూశారు కదా? ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ డినామినేటర్ ఎంత ఉందండి? ఇక్కడ డినామినేటర్ ఎంత ఉందండి? 12 ఉంది. అలాంటి డినామినేటర్ కింద ఇచ్చిన ఫ్రాక్షన్స్లో ఎక్కడైనా ఉందా? అలాంటి డినామినేటర్ కింద ఇచ్చిన ఫ్రాక్షన్స్లో ఎక్కడైనా ఉందా? సో చూడండి ఎక్కడా లేదు. 12 అనేది ఇక్కడ ఒక్క చోట ఉంచుకోండి. కాబట్టి ఇక్కడ ఈ రెండింటి దగ్గర మాత్రం డినామినేటర్ వాల్యూ 12 ఉంది. మీరు అడగచ్చు సార్ డైరెక్ట్గా 12 ఎలా చూశారు అంటే 12 అనే కాదు, ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది? 3 ఉంది. ఈ 3 అనేది ఇక్కడ ఉన్న డినామినేటర్లో ఎక్కడైనా ఉంది? అసలు ఇక్కడ ఉన్న డినామినేటర్లో ఉన్న 3 అనేది ఇక్కడ డినామినేటర్లో ఎక్కడైనా 3 ఉందా? లేదు. ఇక్కడ 6 ఉంది డినామినేటర్. ఇప్పుడు 3 లేదు కాబట్టి నెక్స్ట్ 6 చూస్తున్నా. ఇక్కడ 6 ఉంది. ఇక్కడ డినామినేటర్లో ఉన్న 6, ఈ క్రింది ఉన్న ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్లో ఎక్కడైనా డినామినేటర్ వాల్యూ 6గా ఉందా? 6 ఎక్కడైనా ఉందా? లేదు. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది. 6 లేదు కాబట్టి నెక్స్ట్ 9కి వెళ్ళాను. సో ఇక్కడ ఎక్కడ 9 ఉందా డినామినేటర్లో? లేదు. సో అందు గురించి డైరెక్ట్ 12 చూశాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎలా చూడాలో. సో ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది. సో ఆ 2 ఫ్రాక్షన్ నేను ఏం చేశాను? పేరప్ చేశాను. చూడండి పేరప్ చూశాను. సో ఏంటంటే అవి 8/12, 3/12. ఒక్కసారి మీరు 8/12, 3/12 ఈ 2 అబ్జర్వ్ చేస్తే 8/12 ఇక్కడేముంది? 3/12. సో 8/12 ఉంది, 3/12. ఈ 2 ఫ్రాక్షన్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫామ్లో ఉంది? టైప్ 1 ఫామ్లో ఉంచుకోండి. కావాలంటే 8/12, 3/12 టైప్ 1 ప్రాబ్లం. టైప్ 1 ప్రాబ్లంలో ఎప్పుడు కూడా డినామినేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. 12 ఉంది, 12 ఉంది. సో డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఏమైతే మనకి బిగ్గర్ నెంబర్ అడిగాడు కాబట్టి న్యూమరేటర్లో ఎక్కడైతే బిగ్గా ఉంటుందో అదే మనకి బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. మళ్ళీ టైప్ 1 ఇది ఆల్రెడీ మనకి ఇది ఏ ఫార్మేట్లోకి వచ్చేసిందంటే టైప్ 1 ఫార్మేట్లోకి వచ్చేసింది. టైప్ 1 ఫార్మేట్లో మనకి ఎప్పుడైనా బిగ్గర్ ఫ్రాక్షన్ కావాలి అంటే న్యూమరేటర్స్లో ఎక్కడైతే బిగ్గా ఉంటుందో ఆ ఫ్రాక్షన్ మనకి బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. సో 8 బిగ్గా, 3 బిగ్గా, 8 బిగ్. సో 8/12 అనేది ఆటోమేటిక్గా మనకి బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. 8/12. ఈ 8/12 ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది చూడండి. అంటే దీనికి సంబంధించిన ఫ్రాక్షన్ 8/12 ఇక్కడ వచ్చింది. అంటే ఇది దీనికి సంబంధించిన ఫ్రాక్షన్. అంటే ఆటోమేటిక్గా ఏ ఫ్రాక్షన్ బిగ్? 2/3 అనేది బిగ్. 2/3 అనేది బిగ్. అర్థమైందా? అర్థం కాలేదండి. ఇప్పుడు చాలామందికి ఏమని ఫీల్ అవుతున్నారు చెప్పమంటారా? సార్ ట్రిక్ 1 బాగుంది, ట్రిక్ 2 కన్నా ఇంత ఎవరు చేస్తారు సార్ అని చెప్పి. కరెక్టే. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారు రైట్ నో వాట్ యు ఆర్ ఫీలింగ్, మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారు అది కరెక్టే. ట్రిక్ 2 అనేది కొంచెం లెంతీ ప్రాసెస్. ట్రిక్ 1 ఎలా ఉంది మీరే చెప్పండి. చాలా ఈజీగా ఉందా? చాలా ఈజీ ట్రిక్ అది. నాకు తెలిసి ఆ ట్రిక్ అనేది మీరు ఎక్కడైనా టెక్స్ట్ బుక్లో ఎత్తినా ఉండదు. నేను ఏదైతే ట్రిక్ 1 చెప్పానో ఆ ట్రిక్ 1 అనేది మీరు ఎన్ని టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసినా ట్రిక్ 1 అనేది ఉండదు. సో ట్రిక్ 1 చాలా చాలా ఈజీ. అందుకే మీకు ఇందా చెప్పాను మాట్లాడినప్పుడు ట్రిక్ 1 ఈజ్ మై ఫేవరెట్ అని చెప్పి. సో మీరు కూడా అదే యూస్ చేయండి. ఇలా ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ చేసుకొని తర్వాత కంపేర్ చేసుకొని చాలా టైం వేస్ట్ అవుతుంది. మరి మీరెందుకు చెప్పారు సార్ అంటే
చెప్పాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఎన్ని మోడల్స్ ఉంటాయో అన్ని మోడల్స్ కూడా చెప్తాను. చాయిస్ మీకే ఇచ్చే, మీకు ఏది నచ్చితే అదే చేయండి. సో ట్రిక్ 2 ఆర్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ యూస్ చేసి ఎలా చేయాలంటే, ఇచ్చిన ఫ్రాక్షన్స్ ముందు ఒక 4 ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాయాలి. ఒక 4 రాసుకోండి. తర్వాత రిమైనింగ్ ఫ్రాక్షన్స్ కూడా ఒక 4 ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలంటే, ఇక్కడ ఉన్న డినామినేటర్ వాల్యూస్ ఇక్కడ ఉన్న డినామినేటర్స్లో పైన ఉన్న ఫ్రాక్షన్స్లో డినామినేటర్ వాల్యూ అనేది కింద ఉన్న ఫ్రాక్షన్స్లో ఏ డినామినేటర్తో మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి. నాకు ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, మ్యాచ్ అయింది. సో ఆ రెండు పేరప్ చేశా. పేరప్ చేసిన తర్వాత ఏం చేశానంటే, ఆ రెండు నాకు మళ్ళీ టైప్ 1 ప్రాబ్లంలా కనబడినాయి. ఎస్, టైప్ 1 ప్రాబ్లంలో మనకి ఎప్పుడు కూడా డినామినేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. డినామినేటర్ సేమ్గా ఉన్నప్పుడు మనం బిగ్గర్ కావాలి అంటే న్యూమరేటర్లో ఎక్కడగా బిగ్గా ఉంటుందో అదే మనకి బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. సో 8, 3 ఈ రెండిట్లో బిగ్ నాకు 8 కాబట్టి 8/12 అనేది నాకు బిగ్గర్ ఫ్రాక్షన్ అయింది. సో 8/12 అనేది ఇక్కడ ఉంది చూడండి. ఈ 8/12 అనేది దేనికి సంబంధించిన ఫ్రాక్షన్ అంటే 2/3కి సంబంధించిన ఫ్రాక్షన్. సో ఆటోమేటిక్గా 2/3 అనేది బిగ్గర్ ఫ్రాక్షన్. అర్థమైంది కదండి. నెక్స్ట్ మోడల్. ఓకే, నెక్స్ట్ ట్రిక్ 3. ఏంటంటే ట్రిక్ 3 అని మనం ఏం నేమ్ పెట్టుకున్నాం దానికి. ట్రిక్ 1 అయితే నేమ్ ఏం పెట్టుకున్నాము, క్రాస్ మల్టిప్లికేషన్ పెట్టుకున్నాం. ట్రిక్ 2కి ఏమేమి పెట్టుకున్నాం నేమ్ మనం, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అని చెప్పి మనం పెట్టుకున్న నేమ్ అది. టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఈ నేమ్స్ ఉండవండి. మీకు అర్థం అవడం కోసం ఇవంతా కూడా నేను గ్యాదర్ చేసి ఒక్కొక్కటి మీకు సెపరేట్గా అర్థం అవడం కోసం చెప్పాను. టెక్స్ట్ బుక్లో ఈ నేమ్స్ ఉండవు, ఈ టెర్మినాలజీ ఉండదు, ఏది ఉండదు. మీకోసం చెప్తున్నా, నేను ఎంచుకున్న టెర్మినాలజీ ఇదంతా కూడా. సో ట్రిక్ 1 క్రాస్ మల్టిప్లికేషన్, ట్రిక్ 2 పేరేంటి, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్, ట్రిక్ 3 పేరేంటి, డివిజన్ మెథడ్స్. ఎస్, ఇప్పుడు నేను చెప్పబోతున్న ట్రిక్ 3 అంటే ఏంటి, డివిజన్ మెథడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెథడ్ ఎవరు చూస్ చేసుకోవాలి, ఎవరు చేయొచ్చు అంటే జాగ్రత్త వినాలి. ఈ ట్రిక్ 3 అనే మెథడ్ ఎవరు యూస్ చేయొచ్చు, ఏ స్టూడెంట్స్ వాడుకోవచ్చు అంటే మాత్రం ఎవరైతే డివిజన్స్లో పర్ఫెక్ట్గా ఉంటారో, భాగాహారాల్లో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు ఈ మెథడ్ని చూస్ చేసుకోవచ్చు. డివిజన్స్ ఎవరైతే వీక్గా ఉంటారో, కొద్ది కష్టం అనుకుంటారో వాళ్ళు ఈ మెథడ్ని ప్రిఫర్ చేయొద్దు. ఫస్ట్ మెథడే ప్రిఫర్ చేయండి. ఏంటి, ట్రిక్ 1 క్రాస్ మల్టిప్లికేషన్. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ఓకే రండి, డివిజన్ మెథడ్ ఏం చేయాలి, ఏమీ లేదు, సింపుల్గా డివిజన్ చేయడమే. ఏం చేయాలి, సింపుల్గా డివిజన్ చేయడమే. రండి, 2/3 తీసుకుందాం. ఫస్ట్ 2/3 ఇచ్చిన ఫ్రాక్షన్స్లో ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకుందాం, 2/3. ఓకే, ఈ 2/3ని ఇక్కడ డివిజన్ చేసి ఆ వాల్యూ ఇక్కడ వేసుకుందాం. 2/3 డివిజన్ చేద్దాం. ఏం చేయాలి, ముందు 2ని ఇక్కడ రాసుకొని ఇక్కడ 3 రాయాలి. ఇదే డివిజన్ ఫార్మేట్. మీకు ఎప్పుడైనా మీ స్కూల్లో కానీ ఏవైనా డివిజన్స్ చేస్తున్నప్పుడు 2/3 ఇచ్చినప్పుడు కింద డినామినేటర్లో ఉందేమో ఇక్కడ రాసుకుంటాము, న్యూమరేటర్లో ఉందేమో ఇక్కడ రాసుకుంటాము. అంటే ఏంటి, డినామినేటర్ ఎప్పుడు కూడా మనకి ఏమవుతుంది, డివిడెండ్ అవుతుంది. అలాగే న్యూమరేటర్ ఏమవుతుంది, డివైజర్ అవుతుంది. ఇది కోషియంట్, ఇది రిమైండర్. ఇవన్నీ కూడా మీకు తెలిసి, కీవర్డ్స్ తెలిసి, టెర్మినాలజీ కూడా మీకు తెలుసు. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే 2/3కి సంబంధించి డివిజన్ చేయండి. 2/3కి సంబంధించి డివిజన్ చేయండి. రండి స్టార్ట్ చేయండి. 3 టేబుల్ 2 వచ్చేదా చదవండి. 3 టేబుల్ 2 వచ్చేదా చదవండి. చాలామంది నవ్వుకుంటారు ఇక్కడ నాకు తెలిసి, 3 టేబుల్ 2 ఎక్కడ వస్తుందని చెప్పి. అందుకే మీకు చెప్పాను, డివిజన్స్ ఎవరైతే పక్కాగా వచ్చో, పర్ఫెక్ట్గా వచ్చో వాళ్ళే ఈ మెథడ్ చూస్ చేయండి అని చెప్పి. నాకు తెలిసి కొంతమంది నవ్వండరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు 3 టేబుల్లో 2 రాకపోయినా ఇక్కడ పాయింట్ పెడతామని తెలుసు, 0 పాయింట్ పెడతామని తెలుసు. పాయింట్ పెట్టినప్పుడు ఇక్కడ నువ్వు పాయింట్ పెట్టినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, డివిజన్స్ రానాలు కూడా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పేది వింటే డివిజన్స్ రానాలు కూడా అర్థమవుతుంది. సో అందుకే కేర్ఫుల్గా వినండి క్లాసు. మళ్ళీ చెప్తాను, ఫస్ట్ నేను చెప్తాను. ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ డివిజన్లో రాసుకున్నాం కదా. ఓకే, రాసుకున్నాము. నా ఏం చేయాలి, 3 టేబుల్ చదవాలి. ఎక్కడి దాకా, 2 వచ్చేదా చదవాలి. నువ్వు 3 టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు, 3 టేబుల్ చదువుతున్నప్పుడు, 3 ఎక్కువ చదువుతున్నప్పుడు అసలు 2 వస్తుందా, 2 ఎక్కడైనా వస్తుందా, రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నువ్వు పాయింట్ పెట్టుకోవాలి. కోషెంట్లో నువ్వు పాయింట్ పెట్టుకో. చూడండి 0 పాయింట్ పెట్టాను. సో ఎప్పుడైతే నువ్వు ఇక్కడ పాయింట్ పెడతావో ఇక్కడ ఆటోమేటిక్గా ఒక 0 యాడ్ అవుతుంది. ఇక్కడ నువ్వు పాయింట్ పెట్టినప్పుడు ఇక్కడ నీకు 0 యాడ్ అవుతుంది. నవ్ ఇట్ బికేమ్ 20. ఇందాక 2 ఉంది, 20 అయిపోయింది. ఓకే కదా, ఇక్కడ వరకు ప్రాసెస్ అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే 3 టేబుల్ 20 వచ్చేదాకా చదివండి. 3 టేబుల్ 20 వచ్చేదాకా చదవండి. ఎప్పుడు వస్తుంది, 6 టైమ్స్ వస్తుంది. 3 6 18. సో 6 టైమ్స్ వస్తుంది 18. ఇంకేం చేయదు, ఆపేయండి. ఇక్కడ మనకు ఇక్కడితో ఆపేసి మన కోషెంట్ వాల్యూ ఎంత ఉందో ఇక్కడ రాయండి, 0.6 అంతే. రాశారు కదా. నెక్స్ట్ ఇంకో ఫ్రాక్షన్ తీసుకోండి, 1/4. అగైన్ 1/4కి సంబంధించి డివిజన్ చేయండి. ఇక్కడ చేయనా,
సో 4 అనేది ఇక్కడ వస్తుంది, 1 అనేది ఇక్కడ వస్తుంది. సో ఏం చేయాలి? సో 4 టేబుల్ చదవాలి. 4 టేబుల్లో 1 అనేది వస్తుందా రాదా? 4 టేబుల్లో 1 వస్తుందా రాదా? రాదు. సో 4వ ఎక్కంలో 1 రాదు కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. 0 పాయింట్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎప్పుడైతే నువ్వు పాయింట్ పెడతావో ఇక్కడ ఆటోమేటిక్గా ఒక 0 యాడ్ అవుతుంది. సో నవ్వు 10 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 4 టేబుల్ 10 వచ్చేదో చదవండి. ఎన్నిసార్లు వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. 4 రెళ్ళు 8, 4 2s are 8. అంటే ఆపే నీకేం చేయదు. ఇక్కడ ఎంతవరకు ఉందో ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ రాయండి. 0.6 0.2 ఇక్కడ వరకు ఓకే కదా? ఇప్పుడు చెప్పండి మీరు 0.6 బిగ్గా 0.2 బిగ్గా? 0.6 పెద్దదవుతుందా 0.2 పెద్దదవుతుందా? 0.6 బిగ్. 0.6 బిగ్. నేను మీకు అందుకే చెప్తున్నాను, ఎవరైతే డివిజన్స్ పర్ఫెక్ట్ అనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ మెథడ్ చూస్ చేసుకోండి, మిగతా వాళ్ళు ఈ మెథడ్ చూస్ చేయకండి. ఓకే కదా? సో 0.2 బిగ్గా 0.6 బిగ్గా అంటే రెండిట్లో ఏది పెద్దది అంటే 0.6 పెద్దది. ఈ 0.6 అనేది దీనికి సంబంధించింది. సో హియర్ 2/3 ఈజ్ గ్రేటర్ ఆర్ బిగ్గర్. అర్థమైందా? అర్థం కాలేదా? చాలా ఈజీ అండి ఇది. ఏం లేదు, డివిజన్ చేయడము, కోషంట్ వాల్యూ ఎంత వస్తుందో ఆ కోషంట్ వాల్యూ రాసుకోవడము, అలాగే రెండో ఫ్రాక్షన్ కూడా కోషంట్ వాల్యూ ఎంత వస్తుందో ఆ కోషంట్ రాసుకోవడం, రాసుకున్న తర్వాత కంపేర్ చేయడమే. మళ్ళీ ఇక్కడ బిగ్ అడిగాడు కాబట్టి ఈ రెండిట్లో బిగ్ ఏదో చూసుకోవాలి. 0.6 0.2 ఆబ్వియస్లీ ఎవరైతే డివిజన్స్ పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు కరెక్ట్గా చెప్తారు 0.6 బిగ్ సార్ అని చెప్పి. సో ఈ 0.6 బిగ్ కాబట్టి ఈ 0.6 అనేది ఈ ఫ్రాక్షన్కి సంబంధించిన వాల్యూ. ఈ 0.6 అనేది ఈ ఫ్రాక్షన్స్కి ఈ భిన్నానికి సంబంధించిన వాల్యూ. సో ఆటోమేటిక్గా 2/3 అనేది బిగ్ అవుతుంది. ఓకే, లాస్ట్ మెథడ్ దీని గురించి కూడా చెప్పేస్తాను. లాస్ట్ మెథడ్ అంటే ట్రిక్ 4. మనం ఏమని పేరు పెట్టాం ట్రిక్ 4కి? LCM. ఎస్, ఈ పేరు పెట్టుకున్నాం కదా, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఆ ట్రిక్లోనే ఒక పేరు కనబడుతుంది మనకి, ఏమని? LCM, లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే నువ్వు ఆ ట్రిక్ యూస్ చేయాలి అంటే నీకు ఏం వచ్చి ఉండాలి? LCM అనే కాన్సెప్ట్ వచ్చి ఉండాలి. LCM అనే కాన్సెప్ట్ వచ్చి ఉండాలి. మనం చెప్పుకున్నాం LCM ఇప్పుడు దాకా 45 44 క్లాసెస్ అని. ఈ క్లాసెస్లో ఎప్పుడైనా నేను మీకు LCM కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానా? వెరీ గుడ్, చేయలేదు. ఈ LCM కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఈ రోజుకి జాగ్రత్తగా ఉండండి, ఈ రోజుకి ఈ మెథడ్ ప్రిఫర్ చేయొద్దు. మరి ఎప్పుడు చెప్తావు సార్? చెప్తా. LCM అంటే ట్రిక్ 4 LCM మెథడ్. ఆ ట్రిక్ 4 అనే మెథడ్ నేను మీకు మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ అసలు LCM అంటే ఏంటో చెప్తాను. అది రేపు చెప్తాను, ఎల్లుండి చెప్తాను, నాకు తెలీదు. LCM అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ట్రిక్ 4 యూస్ చేస్తాను. క్లియర్ కదా? మళ్ళీ కింద నన్ను అడగండి, మెసేజ్ చేసి సార్ ట్రిక్ 4 మీరు మర్చిపోవడం కాదు. ట్రిక్ 4 అనేది LCM బేస్డ్ మెథడ్. సో మీరు వన్స్ LCM నేర్చుకుంటే ట్రిక్ 4 అనేది ఈజీగా చెప్పచ్చు. సో అందు గురించి నేను రేపు కానీ ఎల్లుండి కానీ LCM మొత్తం చెప్పేస్తాను. వాట్ ఈజ్ LCM మొత్తం అంతా కూడా చెప్తాను. చెప్పిన తర్వాత అప్పుడు ఈ ట్రిక్ 4 గురించి మాట్లాడుకుందాం. నేను మర్చిపోను, కన్ఫర్మ్గా మాట్లాడతాను. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను, ఉన్న 4 మెథడ్స్లో కూడా ద బెస్ట్ మెథడ్స్ వచ్చి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్, ఆ తర్వాత LCM మెథడ్. సో అంత ఇంపార్టెంట్ అయినప్పుడు నేను స్కిప్ చేయను, మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ చెప్తాను. ఓకేనా? ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దామండి. సెకండ్ క్వశ్చన్ చూడండి, టైప్ 3లోనే సెకండ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ బిగ్గర్ 14/3 అండ్ 17/5? ఈ క్రింది ఇచ్చిన భిన్నాలలో పెద్ద భిన్నమే ఏది అని తెలుగు మీడియంలో రాసుకోండి. సో ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నాం సేమ్ క్వశ్చన్, కాకపోతే ఇక్కడ ఫ్రాక్షన్స్ చేంజ్ అయినాయి. సో అగైన్ ఈ సమ్కి కూడా నేను 4 ట్రిక్స్లో 3 ట్రిక్స్ చెప్తాను. 4th ట్రిక్ అనేది LCM చెప్పిన తర్వాత చెప్తాను. ఫస్ట్ ట్రిక్ 1. రండి. సో ట్రిక్ 1 ఏంటి? క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. అండ్ ఆల్రెడీ చెప్పాను మీకు ఏమని, దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అని చెప్పి. చాలా ఈజీ, మీరు ఈ పాటికి మీకు అర్థం ఉంటుంది. ఈజీయే కదా? ఎస్, ఈజీ అయితే మాత్రం చూడండి ఏం చేయాలి. ట్రిక్ 1లో ఇచ్చిన 2 ఫ్రాక్షన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. సో అదే అర్థం 14/3 17/5. ఓకే, రాశాను. ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాజ్ ఇట్గా రాశాను. తర్వాత ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై అంటే ఈ రెండింటికి యారో మార్క్ పెట్టండి. సో 3 × 7 3 17 ఎంత అండి చెప్పాలి? 51. సో ఈ 2 మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలి. ఇక్కడ మాత్రమే మీరు కొద్ది కేర్ఫుల్గా ఉండాలి. ఈ 2 మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలి, ఈ 2 మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలి. సో 14 5s are 5 14s ఎంత అండి? 70. సో 2 కూడా మల్టిప్లై చేసి ఆ వాల్యూస్ అనేవి వేసుకున్నాం. క్లియర్ కదండి? అర్థమైంది కదా? మళ్ళీ చెప్తున్నాను, ఏమీ లేదు, జస్ట్ మల్టిప్లై చేయడమే. మీకు అందుకే చెప్తాను, మీకు టేబుల్స్ రావాలి. ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ మనకి
April 30 ఎగ్జామ్. మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే మీకు టేబుల్స్ వచ్చేస్తాయి. చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు, సార్ టేబుల్స్ కూడా ఏమైనా టెక్నిక్లు ఉన్నాయి, ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయని చెప్పి. ఉంటాయండి, లేవని చెప్పట్లా. కానీ మీ పిల్లలు ఆ టెక్నిక్స్ నేర్చుకొని, ఆ షార్ట్ కట్స్ నేర్చుకొని, ఆ షార్ట్ కట్స్ని గుర్తుపెట్టుకోవడం కన్నా 1-2 సార్లు టేబుల్స్ చదివేయడం బెటర్. అర్థమవుతుంది కదా. నేను మళ్ళీ చెప్తాను, షార్ట్ కట్స్ లేవు అని చెప్పట్లేదు, ఉంటాయి. కానీ ఆ ఏజ్లో వాళ్ళు ఆ షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకొని, ఆ ట్రిక్స్ గుర్తుపెట్టుకొని, వాటికన్నా కూడా 1-2 సార్లు టేబుల్స్ కూర్చొని చదివితే బెటర్. సో టేబుల్సే చదివించండి. చాలా హై ప్రయారిటీ ఉంది మ్యాథ్స్లో మనకి టేబుల్స్ అనేది. సో ఏం చేశాను, 3 17 ఈ 2 మల్టిప్లై చేయడం, గుణకారం చేశాను. 3 × 17 51, 5 × 14 70, 3 17s 15, 5 14s 70. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఓకే, ఇక్కడ మనల్ని ఏం అడిగాడు, బిగ్గర్ ఫ్రాక్షన్ ఎంత అన్నాడు, అంతే కదా, బిగ్గర్ ఫ్రాక్షన్. సో ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 51 ఉంది. సో ఈ రెండిట్లో బిగ్గర్ ఏది, ఈ రెండిట్లో పెద్దదేది? 70 బిగ్ అవుతుందా, 51 బిగ్ అవుతుందా? 70 బిగ్ అవుతుంది. సో 70 బిగ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఈ కింద ఉన్న ఫ్రాక్షన్ మనకి బిగ్గర్ ఫ్రాక్షన్. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 14/3. అర్థమైంది, అర్థం కాలేదు, చాలా ఈజీ అండి. క్రాస్ మల్టిప్లికేషన్ చాలా ఈజీ. ఎప్పుడు ఈజీ? నీకు మల్టిప్లికేషన్స్ టేబుల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ కాన్సెప్ట్ ఈజీ. ఓకే, ఈ 2 మల్టిప్లై చేస్తాం, ఇక్కడ వేస్తాము, ఈ 2 మల్టిప్లై చేస్తాం, ఇక్కడ వేస్తాము. ఇక్కడ బిగ్గర్ అడిగాడు కాబట్టి ఆ మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్లో బిగ్ ఏదో చూసుకోవాలి. 70 బిగ్గా, 51 బిగ్గా, 70 పెద్దదా, 51 పెద్దదా అంటే 70 పెద్దది అంటారు, ఎవరైనా సరే అదే అంటారు. సో ఇది పెద్దదైనప్పుడు దాని కింద ఉన్న ఫ్రాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రాక్షనే మీకు బిగ్గర్ ఫ్రాక్షన్. సో ఇదేంటిది? ట్రిక్ 1. ట్రిక్ 2 కూడా చూద్దాం. ముందు ఏం చేయాలి, మనం ఫస్ట్ ఇచ్చిన ఫ్రాక్షన్ సంబంధించిన ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాయాలి. ఎన్ని రాయాలి? మీ ఇష్టం, ఒక 4 or 5 రాయండి, నో ప్రాబ్లం. సో ముందు 14/3 నేను తీసుకొని, ఈ ఫ్రాక్షన్ తీసుకొని దీనికి సంబంధించిన ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాస్తున్నాను. ఎలా రాస్తాము? ఇక్కడ న్యూమరేటర్ ఎంత అయితే ఉంటుందో దాన్ని టేబుల్ కింద తీసుకొని ఆ టేబుల్ చదవడమే. సో 14 టేబుల్. సో 14 1s are 14, అది రాసేస్తాం. 14 1s are 14 రాస్తాం. నెక్స్ట్ 14 2s ఎంత? 28. నెక్స్ట్ 14 1s are 14, 14 2s are 28, 14 3s ఎంత అండి? 42. నెక్స్ట్ 14 4s ఎంత అండి? 56. 14 ఎక్కువ చదువుతున్నాను, సింపుల్గా చెప్పాలంటే నేను 14 ఎక్కువ చదువుతున్నాను. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మీకు ఎంత చెప్పాను, ఒక 4 రాసుకోండి అని చెప్పాను, అందుకే 1 2 3 4 రాశాను. నెక్స్ట్ 3 ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది. సో 3కి సంబంధించిన టేబుల్ చదవండి. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12. ఓకే, ఇక్కడ వరకు ఆపండి. ఫస్ట్ ఫ్రాక్షన్ సంబంధించిన ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, రిమైనింగ్ ఉన్న ఏ ఫ్రాక్షన్ అయితే సెకండ్ ఫ్రాక్షన్ కింద ఇచ్చారో ఆ ఫ్రాక్షన్ సంబంధించి కూడా మనం ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాయాలి, సమాన భిన్నాలు రాయాలి. ఓకే, 17/5. సో ఎప్పుడు కూడా 17/5 అంటే ఇక్కడ న్యూమరేటర్ ఎంత ఉంది? న్యూమరేటర్ ఎంత ఉంది? 17. అంటే 17వ ఎక్కువని చదవాలి. 17 యొక్క మల్టిపుల్స్ రాయాలండి. సింపుల్గా చెప్పాలంటే 17 యొక్క మల్టిపుల్స్ గుణిజాలు రాయాలి. సో 17 1s are 17, 17 2s are 34, నెక్స్ట్ 17 3s are 51. 3 రాశాను. ప్రస్తుతం ఏంటి సార్ మీ ఇష్టమా, ఇక్కడ ఏమో 4 రాశారు, ఇక్కడ 3 రాశారంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎన్ని రాయాలని మ్యాటర్ కాదు, ఇక్కడ ఉన్న డినామినేటర్తో ఇక్కడ ఉన్న డినామినేటర్ మ్యాచ్ అవ్వాలి, అదే మనం చెక్ చేయాల్సింది. ఇక్కడ ఉన్న డినామినేటర్స్తో ఇక్కడ ఉన్న డినామినేటర్ అనేది మ్యాచ్ అయితే చాలు, మనం ఎన్ని రాసుకున్నాం అనేది మ్యాటర్ కాదు. ఓకే, నేను ప్రస్తుతానికి 3 రాశాను, అవసరం అయితే మళ్ళీ రాస్తా, చెక్ చేసుకున్న తర్వాత రాస్తాను. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ కింద ఉన్న డినామినేటర్ యొక్క మల్టిపుల్స్ రాయాలి. 5 యొక్క మల్టిపుల్స్ రాయాలి. ఫస్ట్ చెప్పండి. 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15. సో ఒక్కసారి మీరు అక్కడ అబ్జర్వ్ చేసుకుంటే డినామినేటర్స్ ఒకసారి మ్యాచ్ చేస్తాను నేను. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఎక్కడైనా 3 ఉందా? లేదు. సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఎక్కడైనా 6 ఉందా డినామినేటర్స్లో? లేదు. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ ఎక్కడైనా 9 ఉందా? లేదు. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ ఎక్కడైనా 12 ఉందా? లేదు. సో నాకు ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు, అప్పుడు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఇంకొకసారి రాసుకుంటా. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఏం రాస్తాం, 14 యొక్క మల్టిపుల్స్ రాస్తున్నాం. 14 1s are 14, 14 2s are 28, 14 3s are 42, 14 4s are 56, 14 5s ఎంత? 70. అలాగే 3 యొక్క మల్టిపుల్స్ 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15. ఓకే, 15 రాశాను. ఇప్పుడు చూడండి, ఇందాక మనం ఆల్రెడీ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఎక్కడైనా 3 ఉందని చూసాం, డినామినేటర్ లేదు. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఎక్కడైనా ఉందా? 6 లేదు. ఇక్కడ డినామినేటర్ 9 ఉంది, ఇక్కడ ఎక్కడైనా డినామినేటర్లో 9 ఉందా? లేదు. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ ఎక్కడైనా డినామినేటర్లో 12 ఉందా? లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ ఎక్కడైనా 15 ఉందా? ఎస్ ఉంది. చూడండి, ఇక్కడ
ఇక్కడ 15 ఉంది. సో ఈ రెండింటిని నేను పేరప్ చేస్తా, పేర్. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఎన్ని మల్టిపుల్స్ రాయాలో మీకు అర్థమవుతుంది కదండి. సో దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ డినామినేటర్ వాల్యూ. మనకి ఎప్పుడు కూడా డినామినేటర్స్ అనేవి సేమ్గా రావాలి. నాకు ఇక్కడ 3, ఇక్కడ ఎక్కడ 3 రాలేదు, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ ఎక్కడ 6 రాలేదు, ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ ఎక్కడ 9 రాలేదు, ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడ ఎక్కడ 12 రాలేదు. సో ఇంకొక ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ రాశాను, అందుకే 70/15. ఇప్పుడు చూడండి ఇక్కడ 15 వచ్చింది, ఇక్కడ 15 వచ్చింది. సో అందు గురించి ఇంక మల్టిపుల్స్ అనేవి ఆపేసాను, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాయడం ఆపేసాను. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ ఏం అడిగాడు ఇక్కడ, బిగ్గర్ ఫ్రాక్షన్ అడిగాడు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 70/15, 51/15 ఇక్కడ రాస్తాం చూడండి. మనకు వచ్చిన ఫ్రాక్షన్లు ఏంటి, 70/15, 51/15. ఒక్కసారి ఈ రెండు ఫ్రాక్షన్స్ కాస్త ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ రెండు ఫ్రాక్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఎలా కనబడుతున్నాయి, టైప్ 1లో ఉన్న కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇవి చూడండి, టైప్ 1లో ఏంటి, ఎప్పుడు కూడా మనకి డినామినేటర్స్ అనేవి సేమ్గా ఉంటాయి. టైప్ 1లో ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 ఉంది. సో దిస్ ఈజ్ ద టైప్ 1 ప్రాబ్లం. సో టైప్ 1 ప్రాబ్లం మనకి ఈజీగా తెలుసు. టైప్ 1 ప్రాబ్లం ఎప్పుడు కూడా మనకి బిగ్గర్ ఫ్రాక్షన్ అడిగితే న్యూమరేటర్లో ఎక్కడైతే బిగ్గా ఉంటుందో అదే మనకి బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. మనకి ఏముంది ఇక్కడ 70 బిగ్గా, 51 బిగ్గా అంటే 70 బిగ్. సో 70/15 అనేది బిగ్గర్ అవుతుంది. ఈ 70/15 అనేది దేనికి సంబంధించిన ఫ్రాక్షన్, 14/3కి సంబంధించిన ఫ్రాక్షన్. ఈ 70/15 అనేది దేనికి సంబంధించిన ఫ్రాక్షన్, 14/3కి సంబంధించిన ఫ్రాక్షన్. సో ఆటోమేటిక్గా ఇక్కడ 70/15 బిగ్గర్ అయినప్పుడు ఆటోమేటిక్గా 14/3 కూడా బిగ్గర్ అవుతుంది. చాలామంది నాకు తెలిసి నేను అనుకుంటుంది ఏంటంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అనేవి టఫ్గా ఫీల్ అవుతున్నారు. ఎస్, టఫేనండి, నేను తప్పు అనట్లేదు. మీరు అనుకుంటుంది ఏదైతే ఫీల్ అవుతున్నారో ఇది టఫే. కాకపోతే మీకు అన్ని మోడల్స్ నేర్పిస్తే రేపు ఫ్యూచర్లో మీకు ఉపయోగపడతాయని చెప్పి నేను ట్రిక్ 1 చెప్పేసి వదిలేయచ్చు మిమ్మల్ని, ఏది క్రాస్ మల్టిప్లికేషన్. కానీ ఫ్యూచర్లో నా వల్ల ఎంతో కొంత మీరు బెనిఫిట్ పొందాలని చెప్పే సో మ్యాథ్స్లో నాకు తెలిసింది ప్రతిదీ కూడా మీకు చెప్తున్నాను. మీరు కూడా నేర్చుకున్నప్పుడు మాత్రం ప్రతిదీ నేర్చుకోండి, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక ట్రిక్ మాత్రం యూస్ చేయండి. సో ఇది ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ట్రిక్ 3 కూడా చూద్దాం ఈ సమ్కి. ఓకే, నెక్స్ట్ ట్రిక్ 3. ఏంటంటే ట్రిక్ 3 అనేది ఏంటిది, డివిజన్ మెథడ్. సో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో డివిజన్స్లో బాగా వాళ్ళు మాత్రం ఇది ప్రిఫర్ చేయండి, మిగతా వాళ్ళు క్రాస్ మల్టిప్లికేషన్, దట్ మీన్స్ ట్రిక్ 1 యూస్ చేయండి. అలాంటి ఏంటి 14/3 ఉంది, అది రాద్దాం ఫస్ట్. 14/3. సో దీనికి సంబంధించిన డివిజన్ వాల్యూ ఇక్కడ చేద్దాం. 14 ఇక్కడ రాస్తాము, స్పేస్ ఇక్కడ వాడదాం, ఇక్కడ రాద్దామండి. 14 ఇక్కడ 3 అయిపోయింది కదా. 14/3 అంటే ఇక్కడ 3 ఏమో మనకి డివైజర్ అవుతుంది, 14 ఏమో ఇక్కడ మనకి డివిడెండ్ అవుతుంది. ఈ రెండు క్లియర్ కదండి. సో చెప్పండి ఎంత వస్తుంది వాల్యూ మనకి. 3 టేబుల్లో 14 వచ్చేదా చదవాలి, 3 టేబుల్ 14 వచ్చేదా చదవండి. సో 3 4 12, 3 4 12. సో ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 12. సో రిమైనింగ్ కూడా చేయాలా అంటే అక్కర్లేదు, చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎప్పుడు చేయాలి అంటే చెప్తాను, అది కూడా చెప్తాను మీకు, ఎప్పుడు చేయాలో కూడా చెప్తాను. సో ఇక్కడ ఎంత వచ్చింది నాకు, 4 వచ్చింది. ఇంకా వస్తుంది, మళ్ళీ చెప్తున్నాను, ఇంకా వాల్యూ వస్తుంది. కానీ నాకు అంత చేయాల్సిన అవసరం కూడా లేదు, నేను కంపేర్ చేయాలి అంతే. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏంటి, 17/5. సో ఇక్కడ చేసుకుందాం, డివిజన్ చేసుకుందాం. ఇక్కడ 17 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. సో 5 టేబుల్ చదువుతున్నప్పుడు మీకు 17 ఎప్పుడు వస్తుంది, 3 5 15, 3 5 15. సో ఇక్కడ 5, ఇక్కడ 3. సో 5 ఎక్కువ చదువుతున్నప్పుడు మీకు 3 సార్లు వస్తుంది. 5 3 ఎంత అండి, 15. 5 3 15. సో 3 టైమ్స్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చిన 3 అనేది ఇక్కడ రాద్దాం, అయిపోయింది. 4 బిగ్గా మనకి ఇక్కడ అడిగింది ఏంటి, బిగ్గర్ అడిగాడు. సో ఇక్కడ 4 బిగ్గా 3 బిగ్గా చెప్పాలి. 4 బిగ్గా 3 బిగ్గా అంటే 4 బిగ్. సో 4 బిగ్ కాబట్టి 4కి సంబంధించిన ఫ్రాక్షనే మనకి బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఈజీయా టఫా, ఈజీనే. ఫ్రాక్షన్స్ వచ్చిన వాళ్ళకి ఇది కూడా ఈజీయే. ట్రిక్ 1 ఎంతైతే ఈజీగా ఫీల్ అవుతున్నారో ఫ్రాక్షన్స్ కాదు డివిజన్స్. సో డివిజన్స్ వచ్చిన వాళ్ళకి ఇది కూడా చాలా అంటే చాలా ఈజీ. సో డివిజన్స్ వచ్చిన వాళ్ళు మీరు ఈ మెథడ్గా ప్రిఫర్ చేయండి. అండ్ ఇందాక ఒక పాయింట్ చెప్పి నేను ఆపాను, ఏంటి సార్ ఇక్కడ మీరు ఓన్లీ ఫస్ట్ డిజిటే రాస్తున్నారు, రిమైనింగ్ కూడా వస్తుంది కదా అంటే వస్తుంది, కానీ అవసరం మేరకే చేయాలి. ఏ సమ్ అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కానీ నేను మీకు అదే పదే చెప్తాను, హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు కూడా యూజ్ అవ్వదు, స్మార్ట్ వర్క్. ఇక్కడ చెప్తాను చూడండి, హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్ డిఫరెన్స్ చెప్తాను చూడండి. హార్డ్ వర్క్ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే స్టూడెంట్ మొత్తం డివిజన్ చేసేస్తాడు, మొత్తం డివిజన్ చేసేసి ఆ వాల్యూ ఇక్కడ రాస్తాడు. అలాగే ఈ డివిజన్ అంతా చేసేసి ఇక్కడ వచ్చిన వాల్యూని ఇక్కడ రాసుకుంటాడు, అప్పుడు కంపేర్ చేస్తాడు. మాకు అంత అవసరం లేదు. ఇక్కడ 4 వచ్చింది, 3 వచ్చింది, ఈ రెండు కంపేర్ చేయడానికి సరిపోద్ది కదా. 3 వచ్చింది, 4 వచ్చింది, మహా అయితే ఇక్కడ ఏమొస్తుంది తెలుసా, 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది తెలుసా, 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో ఆ రెండు కంపేర్ చేస్తాడు. నాకు అవసరం లేదు, 4 బిగ్గా 3 బిగ్ ఈ రెండు చూసుకుంటున్నాను. మీరు ఎప్పుడు చేయాలో చెప్తాను.
ఈ డివిజన్ని ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా ఎప్పుడు చేయాలంటే ఇక్కడ మీకు సేమ్ నెంబర్స్ వచ్చినప్పుడు, ఇక్కడ 4 వచ్చిందా, ఒకవేళ ఇక్కడ కూడా 4 వచ్చింది అనుకోండి, జాగ్రత్త వినాలి. డివిజన్ నేను ఎందుకు ఇక్కడ ఆపేసానో మీకు మళ్ళీ చెప్తున్నాను. నాకు ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. సో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఆ 2 నెంబర్స్ని నేను కంపేర్ చేసేయగలను. మరి ఎప్పుడు ఈ డివిజన్ని మీరు ఇంకా ఎక్స్టెండ్ చేయాలి, ఫుల్గా చేయాలి అంటే ఇక్కడ సేమ్ నెంబర్ వచ్చి ఇక్కడ సేమ్ నెంబర్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ కూడా ఒకవేళ 4 వస్తే అప్పుడు డివిజన్ మొత్తం చేసుకుంటూ రావాలి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మొత్తం అయితే కంప్లీట్గా అయితే చేయొద్దు. ఈ 2 డిఫరెంట్గా వచ్చినాయా ఆపేయండి. ఒకవేళ డిఫరెంట్గా రాకుండా సేమ్ ఇక్కడ 3 వచ్చి ఇక్కడ 3 వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ డివిజన్ని కంటిన్యూ చేసుకుంటూ ఫుల్ ప్లెజ్డ్గా చేయాలి. సో ఈ డౌట్ కూడా క్లారిఫై అయింది కదండి. ఓకే, సో ఆన్సర్ ఎంత అంటే మనకి ఇక్కడ 14/3 అనేది బిగ్గెస్ట్ ఫ్రాక్షన్. సో ట్రిక్ 4 చెప్పట్లేదు, దానికి రీజన్ కూడా చెప్పాను. ఎల్సిఎం చెప్పిన తర్వాత చెప్తాము. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక థర్డ్ ప్రాబ్లం చూద్దాం రండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ బిగ్గర్? ఇందాక వరకు మనం బిగ్గరే చూసాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే దీని ప్లేస్లో స్మాలర్ రాద్దాం. మీకు కూడా స్మాలర్ అనేది అలవాటు అవుతుంది. ఇందాక 2 సమ్స్ కూడా బిగ్గరే చూసాం కాబట్టి ఇప్పుడు మోడల్ మనం స్మాలర్ రాసుకుందాం. SMALLER స్మాలర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ స్మాలర్? ఈ క్రింద ఇచ్చిన భిన్నాలలో చిన్న భిన్నం ఏది? తెలుగు మీడియంలో రాసుకొని ఈ 2 భిన్నాలు కూడా రాసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ రీడ్ చేసాం కదండి. ఈ ఇచ్చిన 2 ఫ్రాక్షన్స్లో కూడా మనకి ఏం కావాలి? స్మాలర్ ఫ్రాక్షన్ కావాలి. స్మాల్ ఫ్రాక్షన్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రిక్ 1 ట్రిక్ 2 ఇచ్చింది. నేను టైప్ 1 టైప్ 2 టైప్ 3 ఒకసారి చెక్ చేసుకుందాం. సో టైప్ 3 అవ్వాలంటే ఏంటి? ఇచ్చిన ఫ్రాక్షన్స్ అనేవి టైప్ 3 ఫ్రాక్షన్స్ అవ్వాలి. టైప్ 3కి సంబంధించిన కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అవ్వాలి అంటే న్యూమరేటర్స్ ఎలా ఉండాలి? న్యూమరేటర్స్ డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ న్యూమరేటర్స్ ఎంత? 4, ఇక్కడ న్యూమరేటర్ ఎంత? 3. ఈ 2 సేమ్ కాదా? సో సేమ్ ఉన్నాయా డిఫరెంట్గా ఉన్నాయా అంటే డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే ఏం చేయాలి? డినామినేటర్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఈ కింద ఉన్న డినామినేటర్స్ అనేవి సేమ్గా ఉన్నాయా డిఫరెంట్గా ఉన్నాయి? డిఫరెంట్గా ఉన్నాయి. నేను అదే చెప్పాను మీకు. టైప్ 3లో ఏం చెప్పాను? టైప్ 3 ఫ్రాక్షన్స్లో ఎప్పుడు కూడా న్యూమరేటర్స్ అన్నీ మాట్లాడాలి. న్యూమరేటర్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, డినామినేటర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. న్యూమరేటర్స్ 2 డిఫరెంట్గా ఉన్నాయి, డినామినేటర్స్ 2 డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది ఇంటెలిజెన్స్కి డౌట్ రావచ్చు. ఇంటెలిజెన్స్కి ఏమని? సార్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. మంచి డౌట్ ఇది. చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సార్ 2 ఒకే సేమ్గా ఉన్నాయి కదా సార్ అని చెప్పి డౌట్ రావచ్చు. అలా చూడకూడదు. ఇక్కడ 4 ఉంది కదా అని ఇక్కడ 4 అని, ఇక్కడ 3 ఉంది కదా అని 3 ఉందని 2 సేమ్ ఫ్రాక్షన్స్ అని చెప్పి అనుకోకూడదు. నేను మాట్లాడే మాట జాగ్రత్త వినండి. న్యూమరేటర్స్ వాల్యూస్ ఒకేలాగా ఉండాలి. ఇది న్యూమరేటర్. మరి ఇది న్యూమరేటర్ అవుతుందా? డినామినేటర్. నేను ఏం చెప్తున్నాను? న్యూమరేటర్స్ అనేవి సేమ్గా ఉండాలి. 4 ఉంటే ఇక్కడ కూడా 4 ఉండాలి. ఇక్కడ కింద ఉంటే అయిపోదు. న్యూమరేటర్స్ సేమ్గా ఉండాలి, డినామినేటర్గా సేమ్గా ఉండాలి. ఓకేనా? మీ డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. వెరీ గుడ్. సో ఆల్రెడీ మనం ఇందాక 2 సమ్స్కి కూడా అక్కడ ఒక 3 మోడల్స్, ఇక్కడ ఒక 3 మోడల్స్, 6 మోడల్స్ నేర్చుకున్నాం కాబట్టి ఇక ఈ సమ్ నుంచి నేను ఓన్లీ మీకు ట్రిక్ 1 మాత్రమే చెప్తాను. రండి, ట్రిక్ 1. ఏంటి ట్రిక్ 1? ముందు ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. సో 4/3, 3/4. ఓకే, ఈ ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. సో అకార్డింగ్ టు ట్రిక్ 1 మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఈ 2 ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. చెప్పండి. 3 × 3 9. ఆ 9ని ఇక్కడ రాసుకోండి. అగైన్ ఈ 2 ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 4 × 4 16. సో అయిపోయింది. మనల్ని ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఇక్కడ చూడండి, ఇక్కడ స్మాలర్ అడుగుతున్నాడు. సో స్మాలర్ అడుగుతున్నాడు కాబట్టి మనం ఏవైతే మల్టిప్లై చేసి వాల్యూస్ని పెట్టుకున్నామో, ఇక్కడ 16 ఇక్కడ 9 అని పెట్టుకున్నాం కదా, వీటిల్లో స్మాల్ ఏదో చూసుకోవాలి, వీటిల్లో చిన్నది ఏదో చూసుకోవాలి. సో అక్కడ స్మాలర్ అడిగాడు కాబట్టి సో 16 స్మాలా 9 స్మాలా? 16 చిన్నదవుతుందా 9 చిన్నదవుతుందా? ఎస్, ఆబ్వియస్లీ 9 చిన్నదవుతుంది. సో 9 చిన్నదవుతుంది కాబట్టి దీనికి సంబంధించిన ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అదే మనకి స్మాలర్ ఫ్రాక్షన్. సో హియర్ అవర్ ఆన్సర్ ఈజ్ 3/4. 3/4 ఈజ్ స్మాలర్ ఫ్రాక్షన్. అర్థమైంది కదండి? చాలా అంటే చాలా ఈజీ కాన్సెప్ట్ అండి. ఓకే, ఇప్పటివరకు అయితే మీకు అర్థమైంది. ఇప్పుడు కొన్ని హోంవర్క్ ఇస్తానండి. ఒకసారి అందరూ బోర్డు కాస్ట్ చూడండి. సో ఇప్పుడు దాకా మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం కదండి. ఇవి HW మీ హోంవర్క్ అనమాట. మీరు మీ ఇంటి దగ్గర చేయాలి. ఫస్ట్ వన్ ఒకసారి క్వశ్చన్ రీడ్ చేస్తే జాగ్రత్తగా చూడండి. అంటే మీకు బోర్డు మీద ఉన్నది విజిబిలిటీ ఉందో లేదో ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ స్మాలర్? సో ఇవి క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ 2/3, 5/7, 7/6, 8/5, 3/11, 2/9, 1/5. ఇది 1/5 అండి. సో వీటిల్లో మీరు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏదో రాయాలి. నౌ కమింగ్ టు నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ బిగ్గర్? ఇక్కడేమో స్మాలర్ అడిగాను, ఇక్కడేమో బిగ్గర్ అడిగాను. సో ఫస్ట్ క్వశ్చన్ 11/3, 33/4. సెకండ్ క్వశ్చన్ 25/4, 10/3. థర్డ్ క్వశ్చన్ 1/5, 2/9, 3/11. మీకు డౌట్ రావచ్చు, సార్ మేము మొత్తం 3 ట్రిక్స్ కూడా యూస్ చేయాలా? అక్కర్లేదు.
నాకు ఆన్సర్ చేయడం కావాలి. ఏంటండి, నాకు ఆన్సర్ చేయడం కావాలి. దానికోసం మీరు ట్రిక్ 1 యూస్ చేస్తారా, ట్రిక్ 2 యూస్ చేస్తారా, ట్రిక్ 3 యూస్ చేస్తారా అన్నది దట్ ఈస్ యువర్ విష్. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. అండ్ నేను సజెస్ట్ చేయాలి కాబట్టి నేనైతే మాత్రం ట్రిక్ 1 మాత్రమే సజెస్ట్ చేస్తాను. సో ఇది చేయండి. ఆన్సర్లు రేపు చెప్తాను మీకు, వీటికి సంబంధించిన ఆన్సర్లు. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సెకండ్ వన్, ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను స్టార్టింగ్ 2 days అడిగాను, ఇలా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతా 2 రోజులే చేశారు. మిగతా వాళ్ళు చేస్తున్నారు, చేయట్లేదని చెప్పి అనట్లేదు. జస్ట్ మీరు నాకు ఒక లైక్ ఎంతసేపు పడుతుంది, మహా అయితే ఒక 5 seconds కదా, అంతే కదా. జస్ట్ లైక్ మీద క్లిక్ చేయడం ఎంతసేపు అండి. సో దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను ఇంతకు ముందే చెప్పాను ఏమని, మీరు కొట్టే ఒక లైక్, ఒక కామెంట్ అనేది నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుందని చెప్పాను. సో మీరు ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తే మీ పిల్లల కోసం నేను ఇంకా కష్టపడతానండి. సో ఇదండి ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.